అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఫ్లిప్‌కార్ట్‌లో అవకాడో ప్లాంట్ ఆర్డర్ చేశానండి. అదైతే మనకు వచ్చేసిందన్నమాట. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దామండి. మనం ఆన్లైన్‌లో మొక్కలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే చాలా వరకు మనకు మొక్కలు హెల్తీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అవేంటో కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. నేను ఆన్లైన్‌లో మొక్కల్ని చాలా వరకు కొంటూ ఉంటానండి. ఎందుకంటే నేను ఉండేది పల్లెటూరులో కాబట్టి నేను సిటీ వెళ్ళాలంటే నాకు ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఎప్పటికి వెళ్ళలేను, కుదరదు కాబట్టి మ్యాక్సిమం నేను ఆన్లైన్‌లో షాపింగ్ చేయడానికి ట్రై చేస్తానండి. మనకు కొంచెం అర్థమవుతుంది. మొక్క కొద్దిగా హెల్తీగానే వచ్చినట్టు అనిపిస్తుంది కదా! ఆకులు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి. ఇన్సైడ్ అంతా ఓపెన్ పెట్టి మధ్య మధ్యలో ప్లాస్టర్ వేశారండి. ఎందుకంటే మొక్కకు గాలి తగిలితే మొక్క హెల్తీగా ఉంటుందని చాలా బాగా ప్యాక్ చేశారు. మొక్క చాలా వరకు డ్యామేజ్ అయ్యేది మనకు వచ్చేటప్పుడే అండి. కాబట్టి ప్యాకింగ్ ఒకటి బాగుంటే మ్యాక్సిమం మొక్క బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్డర్ చేసిన తర్వాత 5-6 రోజులకో వారం రోజులకో మొక్క మనకు వస్తుంది కాబట్టి కొంచెం మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయండి. కాబట్టి మన ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొక్కకు గాలి తగిలేలా ప్యాకింగ్ చేస్తే ఖచ్చితంగా మొక్క మ్యాక్సిమం బాగుంటుంది. కింద రూట్స్ ఉన్న పార్ట్ కూడా మొత్తం వైర్లతో చుట్టేసిండ్రండి కదలకుండా. అది అక్కడ కదిలితే మొత్తం రూట్స్ అన్ని లూజ్ అయిపోయి మొక్క ఎండిపోతుంది కదా! అలా కదలకుండా సన్న వైర్లతో బాగా ప్యాక్ చేశారు. మొక్క అయితే చాలా హెల్తీగా వచ్చిందండి. సైజు చిన్నగా ఉన్నప్పటికీ చాలా హెల్తీగా వచ్చింది. ఫుల్ హ్యాపీ. ఒకటి ఏంటంటే నేను ఒకటే మొక్క ఆర్డర్ చేశాను 180 రూపీస్కి. కానీ ఇక్కడ 2 మొక్కలు వచ్చినాయి. ఎందుకో తెలియదు. మేబీ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో ఏమో నాకు తెలియదు కానీ 2 మొక్కలు వచ్చాయన్నమాట. చాలా హ్యాపీ. మొక్కలు చాలా బాగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్ మట్టిలో పెట్టుకోకుండా ఒక 2-3 రోజులు మొక్కలలో పెట్టేసి మన వెదర్కి అలవాటు పడేలాగా ఉంచాలి. మట్టి డ్రై అవ్వకుండా ఒక కవర్ చుట్టేసిండ్రండి. అలా చుట్టడం వల్ల మట్టి ఎండిపోకుండా మట్టి తేమగా ఉండి మొక్క చనిపోకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా ప్యాక్ చేశారు. ఇప్పుడు మనం ఆ కవర్ తీసేసి ఒక 2-3 రోజులు మన మొక్కలలో ఈ మొక్కలు పెట్టిద్దాం. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఎలా నాటుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలోనే. నేను ఆన్లైన్‌లో ఆర్డర్ చేసిన మొక్కలలో 90% మొక్కలు బతికిన మొక్కలే ఉన్నాయండి. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ కూడా పెంచుతున్న మొక్కలు కూడా ఉన్నాయి. రేర్ ప్లాంట్స్ నేను ఆర్డర్ చేస్తూ ఉంటాను. సాధ్యమైనంత వరకు నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కోవడానికే ట్రై చేయండి. నర్సరీలో మనం మొక్కలు కొనుక్కుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు ముఖ్యంగా మనకు నచ్చిన మొక్క కొనుక్కోవచ్చు అనమాట. మొక్క స్ట్రాంగ్గా ఉందా లేదా, హెల్తీగా ఉందా లేదా అనేది చూసి కొనుక్కోవచ్చు. అలాగే మనము మొక్క నర్సరీలో కొనుక్కోవడం వల్ల మనకు కొంచెం కాస్ట్ కూడా తక్కువ పడుతుందండి. మనకు ఖరీదు తక్కువ పడుతుంది. మళ్ళీ మనం ఎన్ని మొక్కలైనా కొనుక్కున్నా సరే అవి 100% బతికించుకోవచ్చు అన్నమాట. అందుకే సాధ్యమైనంత వరకు నర్సరీలో మొక్కలు కొనుక్కోవడానికి ట్రై చేయండి. అలా కుదరనప్పుడు ఆన్లైన్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మనము తెచ్చుకున్న మొక్కల్ని నాటుకుందాం. నేనైతే మొక్కల్ని పెరట్లో నీళ్ళలో నాటుతున్నాను. ఇలా గుంత లోతుగా తవ్వి అందులో సాయిల్ మిక్స్ పోస్తున్నానండి. మనం నీళ్ళలో నాటుకున్నా సరే ఇలా సాయిల్ మిక్స్ యూజ్ చేయడం వల్ల మొక్క హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మొక్కలు తెచ్చిన 2 రోజుల తర్వాత నేను మొక్కలు నాటుతున్నానండి. ఎప్పుడైనా కానీ మనం మొక్కలు నాటుకునేటప్పుడు ఒక పూట నీళ్ళు పోయడం ఆపేసేయాలన్నమాట. ఎందుకంటే మనం నీళ్లు పోసిన తర్వాత ఆ కవర్ తీసేయడం వల్ల మట్టి మొత్తం లూజ్ అయిపోయి రూట్ వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుందండి. కాబట్టి ఒక పూట నీళ్ళు ఆపేయాలి, పోయకూడదు. చూడండి ఎంత నీట్గా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా వచ్చేసిందో కవరు. ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము మొక్క నాటుకుందాము. అలా లోతుగా తవ్వి సాయిల్ మిక్స్ పోసాం కదా, అందులో మొక్కలు పెట్టేసేయాలి. నేను 2 మొక్కలు ఒకటే గుంతలో పెడుతున్నానండి. ఇట్లాగో నేను పెరట్లో పెడుతున్నాను కాబట్టి ఏం పర్వాలేదన్నమాట. మొక్కకు వచ్చిన మట్టి మొత్తము అడుగు భాగం మొత్తము మనం తవ్వుకున్న గుంతలో ఉండేలాగా చూసుకోవాలండి. పైకి కనిపించకూడదు అనమాట. మొత్తం కవర్ అయిపోవాలి. అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుందండి. మన మొక్కకు వచ్చిన మట్టి పైకి సగం కనిపించి సగం మట్టిలో పెడితే మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ మొక్కలు నాటుకున్నా మట్టిలో డీప్గా నాటుకోవడానికి ట్రై చేయాలి. మొక్కలు మట్టిలో పెట్టిన తర్వాత పైనుంచి ఇంకాస్త సాయిల్ మిక్స్ వేసిన తర్వాత నార్మల్ మట్టితో కవర్ చేశాను నేనైతే. ఇప్పుడు వెంటనే నీళ్లు పోసేసేయాలి.
టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచే వాళ్ళు మాత్రం ఇలాంటి పర్మనెంట్ మొక్కల్ని చిన్న చిన్న డ్రమ్ముల్లోనూ లేదంటే పెద్ద డ్రమ్ము కట్టేసి అలా పెంచడానికి ట్రై చేయండి. లేకుంటే మొక్క అస్సలు ఎదగదండి. పర్మనెంట్ మొక్కలకి ఖచ్చితంగా కంటైనర్ పెద్దగా ఉండాలి. చూడండి, ఇది 4 months తర్వాత మొక్క అండి. ఎంత బాగా ఎదిగింది కదా, హెల్తీగా ఎదిగింది. నేను అన్బాక్సింగ్ వీడియో షార్ట్ వీడియో పెట్టిన మన ఛానల్లో. చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఎట్లా ఉంది మొక్క, ప్రజెంట్ ఎట్లా ఉంది మొక్క అని చెప్పేసి. చూడండి, చాలా బాగా పెరిగింది, చాలా హెల్తీగా పెరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అవకాడో మొక్క 10 months మొక్క అండి. 10 నెలల తర్వాత మొక్క ఈ సైజులో ఉందన్నమాట. చూడండి ఎంత బాగా పెరిగింది కదా, హెల్తీగా పెరిగిందండి. నేను ఎవ్రీ మంత్ మా మొక్క మొదట్లో కంపోస్ట్ వేస్తానండి. కంపోస్ట్ వేస్తాను, అలాగే నీమ్ పౌడర్ వేస్తాను కలిపి. రెగ్యులర్గా నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళతో పాటు మధ్యలో మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. ఇంతకుముందు చూపించాను కదా, అది మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అన్నమాట. అలాంటి ఫర్టిలైజర్ వేయడం వల్ల మొక్క చాలా హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. నాకు తెలిసి ఇంకొక 1 yearలో మన మొక్క ఖాతకు వస్తుందని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత సక్సెస్ఫుల్గా మన మొక్క బతికిందో. ఆన్లైన్లో కొన్నా కూడా. ఇప్పుడు మరి ఆన్లైన్లో కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామండి. మన గార్డెన్ చిన్నదైనప్పటికీ రేర్ ప్లాంట్స్ అయితే చాలానే ఉంటాయండి. అందులో ఈ అవకాడో ఒకటి అన్నమాట. చాలా వెయిటింగ్లో ఉన్నాను ఖాత కోసం అయితే. ఆన్లైన్లో మల్బరీ మొక్కలు కూడా ఆర్డర్ చేశానండి. అవి కూడా వచ్చేసాయి, అన్బాక్సింగ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో అవి కూడా నాటుకోవడమే. నేను పెరట్లో నాటాను అవి కూడా. అయితే ఆన్లైన్లో మొక్కలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొక్క ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అమెజాన్లో అయినా, ఫ్లిప్కార్ట్లో అయినా, ఎందులో అయినా సరే మనం ఏ మొక్కలు కొన్నా సరే ఆ మొక్క పైన మనం క్లిక్ చేస్తున్నప్పుడు మనం కింద చూడాలండి. ఫస్ట్ రివ్యూ చూడాలన్నమాట. ఆ మొక్కలు కొన్న వాళ్ళు ఎంతమంది కొన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ రివ్యూ ఎలా ఉంది, వాళ్ళు జెన్యూన్ రివ్యూ ఇస్తారండి మొక్కలు కొన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా. కొందరైతే పిక్స్ కూడా పెడతారన్నమాట. హెల్తీగా వచ్చినాయా లేవా, కంప్లీట్ డ్యామేజ్ వచ్చినాయా, అవి మనకు క్లియర్గా చూపిస్తారన్నమాట. సో ఖచ్చితంగా రివ్యూ చూడాలండి. అలాగే ఇంకొకటి మళ్ళీ మర్చిపోతాను చెప్పడము, ముఖ్యంగా వర్షాకాలంలోనే ఈ మొక్కలు ఆర్డర్ చేసి పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు వెదర్ అంతా కూల్గా ఉంటుంది కాబట్టి మొక్కలు బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. వెదర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, కూల్గా ఉంటుంది కాబట్టి. కొంతమందికైనా మంచి మొక్కలు పంపించిండ్రు, రివ్యూ ఒక 50% అయినా పాజిటివ్గా ఉంది అనుకుంటే అప్పుడు మనం స్టార్స్ చూడొచ్చండి. అంటే కొందరు 3 stars ఇస్తారు, కొందరు 4 stars ఇస్తారు, కొందరు 5 stars ఇస్తారన్నమాట. 5 stars అయితే చాలా తక్కువ, రేర్గా వస్తాయి కాబట్టి 3 to 4 చూడాలి. అందరి స్టార్స్ చూస్తారు. కాకపోతే స్టార్స్ కన్నా ఇంపార్టెంట్ మనకు తీసుకున్న వాళ్ళు పిక్స్ ఎలా పెట్టారో, మంచిగా ఉన్నాయా లేవా, అలాగే రివ్యూ అండి, వాళ్ళ కామెంట్ చూడాలి. ఇవి చూసి మనం కొనుక్కోగలిగితే సరిపోతుంది. ఇక స్టార్స్తో పెద్ద పని లేదు. ఇవన్నీ చూసిన తర్వాత స్టార్స్ చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొక్కల్లో రిటర్న్ ఆప్షన్ ఉండదండి, రిటర్న్ వెళ్ళవు. కాబట్టి మనం కొనుక్కునేటప్పుడు ఈ 2-3 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా మొక్క హెల్తీగా వచ్చిందా లేదా అనేది మన అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు నిజంగానే చాలా బాగా పంపిస్తారండి చూసి, మంచిగా రూట్స్ ఉన్నాయి, మొక్క హెల్తీగా ఉన్నాయో పంపిస్తారు, నర్సరీలో పెంచిన మొక్కలే. కొందరైతే ఆర్డర్ వెళ్ళిన వెంటనే ఒక చిన్న కొమ్మని కట్ చేసి ఊరికే మట్టిలో అలా పెట్టేసి కూడా పంపిస్తారండి. ఏం చెయ్యలేము మనం. కాబట్టి ఖచ్చితంగా రివ్యూ చూసుకోవాలి అని చెప్తున్నాను నేను. నర్సరీలకి వెళ్ళలేము, మనకు అందుబాటులో లేవు నర్సరీలు అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా ఆన్లైన్లోనే తీసుకోవాలి. వేరే ఆప్షన్ లేదనుకుంటే మాత్రమే ఇలా చూసి తీసుకోండి. సాధ్యమైనంత వరకు నర్సరీకి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి. చూసారా, ఈ మల్బరీ మొక్కలండి జస్ట్ మట్టిలో ఒక సన్నని స్టెమ్స్ కట్ చేసి అలా పెట్టి పంపించారు. నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నానండి, 100% రివ్యూ, ఇది హానెస్ట్ రివ్యూ అండి. ఈ మొక్కలు చచ్చిపోయినాయి, బ్రతకలేవండి. బట్ ట్రై చేశానండి, సాధ్యమైనంత వరకు ట్రై చేశాను. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా. బట్ కొన్ని ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి మనం జెన్యూన్గా పిక్స్ చూసి రివ్యూ చూసి తీసుకున్న మొక్కలు 90% ఛాన్సెస్ ఉంటాయండి బ్రతకడానికి. నేను చాలా మొక్కలు ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈసారి మీరు కూడా ఆన్లైన్లో మొక్కలు తీసుకునేటప్పుడు ఈ కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే. ఆన్లైన్లో మొక్కలు కొనుక్కుంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.
100% మొక్కలు సక్సెస్ అవుతాయని చెప్పలేము, అలాగే ఫెయిల్ అవుతాయని కూడా చెప్పలేము. కొంచెం మనం సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి, అలాగే మన లక్ మీద కూడా ఆధారపడి ఉంటుందని అంటాను నేనైతే. ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.